హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. మహారాష్ట్ర పూణేకు సంబంధించిన యువ రియల్టర్ కేతన్ హత్యోదంతం రోజు రోజుకు మిస్టరీ కాదు హిస్టరీ కూడా క్రియేట్ చేస్తోంది. ఈ హత్యకు కారకులు ఎవరు అనేది మనకు ఈపాటికే చూచాయిగా అర్థమైపోయినా అసలు ఎవరు ప్రధాన పాత్రధారులు, ఎవరు కీలక పాత్రధారులు, ఈ విషయాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా బయటకు వస్తున్నాయి. అంటే ఒకటి, ఎవరైనా ఒకరిని హత్య చేయాలన్నా లేదా ఒక చోరీ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా దానికి ఏదో ఒక బలమైనటువంటి కారణం అంటూ ఉంటుంది కదా. ఇంతకు సియా గోయల్ అంటే మన ఇతను కేతను, ఈ అమ్మాయి సియా గోయల్, ఈ అబ్బాయి చేతన్ చౌదరి. ఇతను యువ రియల్టర్, ఈ అమ్మాయి బేకరీ నిర్వహిస్తుంది, ఇతను డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. ఇది వీళ్ళు ముగ్గురికి ఉన్నటువంటి బిజినెస్ ట్రాక్ రికార్డు. అయితే పూణేలోనే ఫేమస్ రియల్టర్ కుటుంబానికి చెందిన అబ్బాయి, వీళ్ళందరూ కూడా దాదాపు 25 ఏళ్ల లోపల ఉన్నవాళ్ళే అని మనం గమనించాలి. జస్ట్ 25 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళే. అయితే వీళ్ళ మధ్య ఈ కాన్ఫ్లిక్షన్ ఎలా వచ్చింది, మర్డర్ దాకా ఎలా వెళ్ళిపోయింది, మర్డర్కు ఇంత క్రికెట్గా ఇంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్గా ఎలా చేయగలిగారు, ఇది ఇప్పుడు చాలా సంచలనం కలిగిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ప్రస్తుతం జంజీలో మీరు చూస్తూ ఉంటే చాలా చిన్న విషయాలు, లైట్ వెయిన్లో ఉన్న విషయాలే సీరియస్గా తీసుకునేటువంటి ఒక ధోరణి మనకు కనిపిస్తుంది. అడ్జస్ట్ కావాలి, మేము అడ్జస్ట్ అయిపోతాం అనేటువంటి ధోరణి ఏ యూత్లోనూ ఇప్పుడు మనకు కనిపించదని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటారు, పైకి చెప్పరు, కానీ వాళ్ళ అంతర్గతంగా చాలా దృఢమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయాలతోనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ జంజీ ట్రూప్ ఈ ముగ్గురు మధ్య ఇంత మహావిషాదం ఎలా చోటు చేసుకుంది. నిన్న మొన్నటి దాకా కూడా ఈ అమ్మాయి సియా గోయల్కు, ఆ తర్వాత చేతన్ చౌదరికి, వీళ్ళిద్దరికి మధ్య కూడా ఒక లవ్ అఫేర్ నడుస్తూ ఉంది. అయితే కేతన్ కుటుంబానికి, ఆ తర్వాత సియా గోయల్ వాళ్ళ కుటుంబానికి దగ్గర సంబంధం ఉండటం వల్ల వాళ్ళు తమ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు పెద్దలు అనుకోవడం వరకు బాగుంది. పైగా ఇబ్బంది కూడా ఏమీ లేదు. కారణం ఏంటి, ఇది చాలా పెద్ద కుటుంబం, బడా వ్యాపారులు, డబ్బుకు కొదవలేదు. సో సియా గోయల్ కుటుంబం కూడా మరీ అంత పేదరికంతోనేమి మునిగిపోలేదు. వాళ్ళు కాస్త ఉన్నతలోనే మంచి కుటుంబమే. వాళ్ళు ఏమనుకున్నారు, తమ కూతుర్ని ఒక మంచి అయ్యే చేతిలో పెడదామని ఏ ఆడబిడ్డ తండ్రి అయినా ఖచ్చితంగా అనుకుంటారు. అలాగే సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ అలాగే అనుకున్నాడు. తన అమ్మాయిని కేతన్ కుటుంబానికి, అగర్వాల్ కుటుంబానికి పంపిస్తే ఇంకా ఖచ్చితంగా వాళ్ళ జీవితం బాగుంటుందని అనుకున్నారు. కానీ అక్కడే తానొకటి తలచిన దైవం ఒకటి తలుచును అన్నట్టు సియా గోయల్ తండ్రి ఒకలా అనుకుంటే ఆ అమ్మాయి మరలో అనుకునింది. అదేంటి, మనసులో మాట చెప్పొచ్చు కదా అంటే చాలామంది మనసులో మాట చెప్పేస్తుంటారు. ఈరోజు రేపట్లో ఏ దాపరికాలు ఉండవు, ఏ బేషిజాలు ఉండవు. మీరు చాలా జాగ్రత్త చూడండి. ఈవెన్ ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు కూడా మొదటిలాగా పెళ్ళి అయ్యేంత వరకు అబ్బాయి మొహం చూపించము, ఆ తర్వాత మేము ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకు తీరాల్సిందే, ఇలాంటి ఛాందస భావాలేమీ ఉండవు. మొట్టమొదట అమ్మాయితో చర్చించి ఆమె ఒపీనియన్ తెలుసుకొని ఆమె ఓకే అంటేనే అడుగు ముందుకు వేస్తారు. ఇక్కడ కూడా కథ మొత్తం అలాగే జరిగిందండి. ఏమీ తొందరపాటు జరగలేదు. సియా గోయల్ తండ్రి తల్లిదండ్రులు కూడా అదే మాట అంటున్నారు. మేము పదే అడిగాం, అమ్మ నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అంటే ఆమె ఇష్టమనేది, కానీ ఏ రోజు కూడా వ్యతిరేకత కానీ విముఖత కానీ వ్యక్తం చేయలేదు. అలాంటప్పుడు పెద్దలైనా ఏమనుకుంటారు, అమ్మాయికి పెద్దగా బయట ఏమి పరిచయాలు ఉన్నట్టు లేవు, ఆమె ఎవరి వ్యామోహంలోనూ పడలేదు, కాబట్టి మేము చూపించిన అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటుంది అని వాళ్ళు కూడా సంతోషించారు. అందరికీ కన్నా ఎక్కువగా సంతోషించింది ఎవరంటే కేతన్ తండ్రి విశాల్ గోయల్. ఆయనైతే పాపం ఏకంగా కాబోయే కోడలి పుట్టినరోజు వేడుక కోసం ఒక పెద్ద హోటల్లోన 70 రూములు బుక్ చేశారట. 2 కుటుంబాలు కలిసి చాలా అద్భుతంగా ఇది చేయాలి, బర్త్డే ఈవెంట్ నిర్వహించుకోవాలి అనుకున్నారు. అది 8వ తారీఖున. కానీ అంతకు ముందు రోజే ఈ అమ్మాయి ఏం చేసింది, లేదు మనం అక్కడికి వెళ్ళట్లేదు, మనం పూణేకి దగ్గరలో ఉన్నటువంటి లోహగఢ్ అనేటువంటి ఒక కొండకు వెళదాం, అక్కడ షికారు చేద్దాం, ట్రెక్కింగ్ చేద్దాం, లెటస్ స్పెండ్ టైం లైక్ దట్ ఓన్లీ అని ఆవిడ చెప్పడం, అందుకు పాపం కేతన్ అంగీకరించడం, 2 జరిగిపోయాయి. కేతన్ ఆ అమ్మాయి వెళ్ళారు.
నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, సీసీ ఫుటేజ్ చూసినటువంటి పోలీసులు కేతన్ ఆ అమ్మాయి వెళుతూ ఉంటే వాళ్ళిద్దరిని అనుసరిస్తున్నటువంటి మూడో వ్యక్తి కూడా అక్కడ కనిపించాడు. అతను హుడీ వేసుకుని ఉన్నాడు, క్యాప్ పెట్టుకొని ఉన్నాడు, అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. అతనే చేతన్ చౌదరి, సియా గోయల్ ప్రియుడు అని మనకు నిన్నటిదాకా తెలిసింది. సో తర్వాత ఏమనుకున్నాము, సియా గోయల్ చాలా స్కెచ్ చేసింది. ఇద్దరు కలిసి అంతకుముందు అంటే దేనికైనా కానీ రెక్కి నిర్వహిస్తారు, ఒక ప్లాన్ నిర్వహిస్తారు కదా అండి. అంత నిండు ప్రాణాన్ని లేపేయాలి అనుకుంటే ఏదో ఒక చిన్న ప్లాన్ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా పాపం శక్తి వంచన లేకుండా ఒక కెఫే బార్లో దాదాపు 4-5 సార్లు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఎలాగైనా మనం బయటపడిపోవాలి, మనం వెళ్ళిపోవాలి, మన జీవితం వేరుగా మనం స్టార్ట్ చేసుకోవాలి, ఈ పెద్దలున్నారే అనేటువంటి డైలాగ్ కొట్టుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతోనే సరికాదు, పాపం స్కెచ్ కూడా వేసుకున్నారు. ఆ స్కెచ్ ప్రకారం నిన్న మనం అనుకున్నది ఏంటి, ఇంతకుముందు ఇన్సిడెంట్లో మనం అనుకున్నది ఏంటి, ఆ స్కెచ్ ప్రకారమే సియా గోయల్ అతను ఎవరు కేతన్ వెళుతూ ఉంటే వెనకటి నుంచి చేతన్ వెంటాడుతూ వస్తారు. ఎప్పుడైతే సియా గోయల్ సిగ్నల్ ఇవ్వగానే అతను కొండపై నుంచి అతన్ని తోసివేస్తారు, కేతన్ని తోసివేస్తాడు. ఇది కదా మనం స్కెచ్ అనుకునింది, అలాగే జరిగిందని కదా మనం అనుకునింది. అయితే దర్యాప్తులోన విస్తుపోయే నిజాలు తెలిసాయి. చేతన్ కాదు తోసేసింది, నిజం మీరు వింటున్నది, చేతన్ కాదు తోసేసింది, సాక్షాత్తు సియా గోయల్లే తోసిపడేసింది. నమ్మినటువంటి వ్యక్తిని, తనకు కాబోయే భర్తను, ఎవరితో అయితే తన జీవితం బాగుంటుందని ఆ యువకుడు అమాయకంగా కలలు కన్నాడో ఆ యువకుణ్ణి నిర్దాక్షిణ్యంగా రెండో ఆలోచన లేకుండా కొండపై నుంచి లోయలోకి తోసిపడేసింది. దీనికి సంబంధించినటువంటి ఏఐ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రచ్చ చేస్తున్నాయి. అందుకే పాపం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా అదే మాట అన్నారు. ఎందుకయ్యా ఇంకా పోయిన మా అబ్బాయి గురించి మీరు ఇంకా తాజాగా బతికున్నట్టు చూపించి మమ్మల్ని చంపుతారు, అసలే పుట్టాడు బాధతో ఉన్నాము. మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ దీనికి సంబంధించిన ఏ వీడియో ఉంది చూడండి, అది చూపిస్తాం. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలోనే ఎంత అద్భుతంగా అంటే ఎంత బాగా క్రియేట్ చేశారంటే, ఏ వీడియో కదా బాగా క్రియేట్ చేశారు. ఏంటి, సియా గోయల్ ఆ తర్వాత కేతన్ ఇద్దరు పైకి వెళ్ళారు, ఒకరికొకరు నవ్వుతూ చూసుకున్నారు. అతను వెనుకటి తిరిగాడో లేదో ఆమె తోసేసింది, అతను అలా కింద పడిపోయాడు. దీన్ని ద్వారా అంటే మనం దేనికైనా ఉపయోగిస్తామన్నట్టు దీనికి వాళ్ళు క్రియేటివిటీ జోడించి ఎలా తోసేసింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీ పోలీసులు ఏం చేస్తారంటే సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. సీన్ కన్స్ట్రక్ట్ అంటే ఏంటి, నిందితులను పట్టుకొని వెళ్ళి మీరు ఎలా వెళ్ళారు, ఎలా నడుచుకుంటూ వెళ్ళారు, ఎక్కడెక్కడ ఆగారు, వెళ్ళేటప్పుడు మీరు వెంట ఏం తెచ్చుకున్నారు, ఎక్కడి నుంచి తోసేశారు, స్పాట్ డెత్ ఎక్కడి నుంచి జరిగింది, ఇలాంటివన్నిటినీ రికార్డు చేస్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు పోలీసులు. అయితే ఈసారి మాత్రం మన సోషల్ మీడియా వీరులు ఆ బాధ్యతను తమ భుజాలపైన వేసుకొని ఆ వీడియోను కాస్త క్రియేట్ చేసి పడేశారు. సో దాన్ని కాస్త పక్కన పెడితే ఇక అసలు విషయానికి వస్తే సియా గోయలే ఇక్కడ ప్రధాన నిందితురాలు, ఆమె తోసేసింది, కేతన్ను హత్య చేసింది మరెవరో కాదు సియా గోయల్ అని ఇప్పుడు మనకు స్పష్టమైపోయిందన్నమాట. సో కేతన్ను కొండపై నుంచి తోసింది అతని ఫియాన్సీ సిఏ గోయల్ అనే తెలిసింది. నిన్నటిదాకా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి తోసేశాడని అనుకున్నాం, కానీ పోలీస్ విచారణలో అసలు విషయాలు చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇంకా ఏమేమి వెలుగు చూస్తాయో మనం ఎదురు చూస్తూ ఉండాలి. చేతన్ ఆమెకు సంకేతాలు ఇస్తుండడంతో ఇంతవరకు మనం ఏమనుకున్నాము, ఆమె సంకేతం ఇచ్చింది అతను తోసేశాడు అనుకున్నాం. కాదు, అతను సంకేతాలు, చేతన్ సంకేతాలు ఇచ్చాడు, సియా గోయల్ కేతన్ని తోసేసింది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మనకు అనుమానం ఏంటంటే నిశ్చితార్థం జరిగింది, చాలా ఘనంగా జరిగింది నిశ్చితార్థం. ఇంత నిశ్చితార్థం జరిగాక రెండు కుటుంబాలు చాలా సంతోషంతో ఉన్నాయి, మా పిల్లలిద్దరూ ఒకటవుతున్నారు, వాళ్ళ వల్ల మన రెండు కుటుంబాలు స్నేహంగా ఉండే కుటుంబాలు బంధుత్వంతో దగ్గర అవుతాయని పెద్దలందరూ సంతోషిస్తున్న సమయంలో ఈ దురాగతం, ఈ దుర్మార్గం ఎందుకు జరిగింది, ఇది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ సియా మనసును ఎవరు పట్టించుకోలేదా, అందరూ తమ కుటుంబం బాగుండాలి, పెద్ద కుటుంబంతో సంబంధం కలుపుకుంటున్నామని ఆడబిడ్డ తండ్రి, అలాగే మంచి కోడలు, అందమైన కోడలు మా ఇంటికి వస్తుందని అబ్బాయి తండ్రి వీళ్ళు సంతోషించారు. కానీ పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదా, అసలు పిల్లల అభిప్రాయాన్ని తెలుసుకోలేదా, ఆ ప్రయత్నం ఎవరైనా చేశారా లేదా అన్న అనుమానాలు మనకు తలెత్తుతాయి.
ఈ సందేహాలన్నీ చక్కర కొడుతున్న సమయంలోన ఇంకొక ఆసక్తికరమైన విషయం వచ్చింది. అసలు సియా గోయల్కు కేతన్ పైన ఎందుకు విముఖత ఏర్పడింది? చూడ్డానికి అబ్బాయి చాలా బాగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, మంచి కలర్లో కూడా ఉన్నాడు, మళ్ళీ అంత అందవిహీనంగా ఏమి లేడు కదా, మళ్ళీ ఎందుకు అతని పైన అంత అనాసక్తి అంటే తేలిన విషయం, అతను విగ్గు పెట్టుకుంటున్నాడు. అతను తలకు పెట్టుకున్న ఈ జుత్తు ఇది ఆర్టిఫిషియల్, ఇది వాస్తవమైనటువంటిది కాదు, అతని నిజమైన హెయిర్ కాదు, ఇది విగ్గు పెట్టుకున్నాడు. ఆ విగ్గు పెట్టుకోవడం వల్ల ఆ విషయం నచ్చక ఆ అమ్మాయి ఆ పని చేసిందని అంటున్నారు. ఇదే విషయాన్ని మరి అమ్మాయికి అతను విగ్గు పెట్టుకుంటున్నాడు అనే విషయాన్ని తెలుసో తెలీదా అనేటువంటి ప్రశ్న ఒకటి. ఒకవేళ అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి తాను విగ్గు పెట్టుకుంటున్నట్టు కేతన్ కానీ మా అబ్బాయి విగ్గు పెట్టుకుంటున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు కానీ చెప్పకుండా దాచి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గం జరగడంలోన బలమైన కారణమే ఉందని మనం అనుకోవచ్చు. అమ్మాయిని మోసం చేయడానికి ప్రయత్నించారు, ట్రాప్ చేశారని మనం అనుకోవచ్చు. బట్ అది అలా జరగలేదు. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయి తండ్రే ఆ తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలిసిన విషయం ఆ అబ్బాయి విగ్గు పెట్టుకుంటాడు అని. అదే విషయాన్ని అమ్మాయికి కూడా చెప్పారట, అబ్బాయి విగ్గు పెట్టుకుంటాడు, నీకు ఇష్టమా లేదా చెప్పమ్మాయి అంటే అప్పుడు ఏం మాట్లాడలేదు. అసలు నీకు ఈ పెళ్ళి ఇష్టం ఉందా లేదా ఇప్పుడే చెప్పేసేయి, ఇష్టం ఉంటేనే మనం ముందుకు వెళ్దాం, లేకుంటే వద్దు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మనం ఇక్కడే ఆగిపోదాం అని ప్రవీణ్ గోయల్ చెప్పినా కూడా అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఇది చాలా దుర్మార్గం అని అంటాం. ఇప్పుడు తల్లిదండ్రులు అడగకపోతేనో లేదా రుబాబు చేసో లేకుంటే పెద్దరికం చూపించేసో పెద్దరికం ముసుగులోనో ఆ అమ్మాయి గొంతు కోయడానికి ప్రయత్నించినందుకే ఆ అమ్మాయి తిరగబడి రాక్షసంగా ఇలా ప్రవర్తించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ రైట్, ఇట్స్ అ లాజిక్ ఆల్సో. కానీ అంత ఓపెన్గా చెప్పిన తర్వాత విషయాలన్నీ ఆమె ముందు ఇలా పరిచినప్పుడు చాయిస్ ఈజ్ రివర్స్, బాల్ నీ కోర్టులో ఉంది, నువ్వు సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు అని ఇంత ఓపెన్గా చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మౌనం ముద్ర దాల్చి ఇష్టమే అని చెప్పి ఆ తర్వాత ప్రియుడితో సహా లేచిపోవాలనుకోవడం మాత్రం చాలా తప్పిదమని మనం అందరం అనుకోవాల్సి వస్తుంది. నిన్న మనకు ఇంకో వాదన వినిపించింది ఈ ఘటనకు సంబంధించి. ఏంటి, అసలు కేతన్ ఒప్పుకోలేదు, ఆ అమ్మాయి కేతన్తో చెప్పింది, లేదు నాకు చేతన్ అనే అబ్బాయితో రిలేషన్షిప్ ఉంది, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతనితోనే నేను జీవితం పంచుకోవాలనుకుంటున్నాను, దయచేసి నన్ను వదిలేయి అని ఆమె కోరినా కూడా అతను లేదు కదా, మళ్ళీ ఈ విషయం నువ్వు ముందే చెప్పాల్సింది, ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయింది, మళ్ళీ మా కుటుంబం పరుగు పోతుంది కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని కేతన్ చెప్పినట్టు నిన్నటిదాకా మనం విన్నాం. మళ్ళీ ఏది నిజము ఏది అబద్ధం, రోజుకొక సత్యం బయటకు వస్తుంది. ఒక చావు, ఒక హత్య, ఎన్నో పుకార్లు, ఎన్నో వదంతులు, ఎన్నో విచారణలు, మహారాష్ట్రను అట్టుడికిచ్చేస్తున్నటువంటి సంఘటనగా మనం దీన్ని చెప్పవచ్చు. ఇది కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదు, దేశంలో ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి వార్త, చూడాల్సినటువంటి వార్త. ఎందుకంటే పిల్లల తీరుతెన్నులు ఎలా మారిపోతున్నాయి, పెద్దలు ఎలా సరిదిద్దుకోవాలి, అలాగే పిల్లలు కూడా తమ ఇష్టాలను బాహటంగా చెప్పడం ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మనకు ఈ ఉదంతం చాలా స్పష్టంగా చెబుతోందన్నమాట. సో ఇక్కడ సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ ఏమంటున్నారు, తల్లి పూజ కూడా మొదట చెప్తున్నారు, లేదు మేము ఈ విషయం మొదటే చెప్పాము నాయన, మేము మొదటే చెప్పాము, ఆ అబ్బాయి విగ్గు పెట్టుకుంటాడని చెప్పాము, పైగా నీకు ఇష్టం లేకుంటే వదిలేయి తల్లి అని కూడా చెప్పాము, కానీ మాకెవ్వరితో కూడా మారు మాట మాట్లాడకుండా తాను మాత్రం చాలా క్రూరంగా భయంకరంగా ఈ స్కెచ్ వేసేసింది. అక్కడికి పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రులు సమర్థించుకోవడానికి చూడట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ నిజంగా మా అమ్మాయే ఈ నేరం చేసి ఉంటే మా అమ్మాయిని కూడా మేము చూడట్లేదు, మేమే చెప్తున్నాము, ఆ అమ్మాయిని అదే కొండ నుంచి కిందికి తోసేయండి అని తల్లి చెప్తోంది, ఎలాంటి శిక్షణ విధించండి అని తండ్రి చెప్తూ ఉన్నాడు. పైగా వీళ్ళిద్దరు చెప్తున్న ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిల్లలు బయట ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు తెలియదండి. వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే ఈ చేతన్ చౌదరి ఎవరు, ఈ క్యారెక్టర్ ఎవరు మాకు తెలియదు, బయట వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఎప్పుడు కుదిరిందో, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరికొకరు కలుసుకొని తిరుగుతున్నారో, ఇద్దరు ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకున్నారో ఏంటో మాకేమీ తెలియట్లేదు, అంత అయోమయంగా ఉంది, ఈ క్యారెక్టర్ మొత్తం కొత్తగా ఉంది, ఆ క్యారెక్టర్ వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు, మొత్తం సంఘటనను ఎలా కలుపుకోవాలి, ఎలా రిలేట్ చేసుకోవాలి, అంత అయోమయంగా ఉందని వాళ్ళు అంటూ ఉన్నారన్నమాట. సో ఈ కేసులోన
అయితే ఇప్పుడు ఈ కేసులోన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది, మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుని ఈ కేసులో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. అలాగే సీఎం ఫడ్నవీస్ కేతన్ తండ్రిని వెళ్ళి కలిశారు, ఆయన్ని పరామర్శించారు. ఆయన పరామర్శించినప్పుడు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా ఎలాగైనా మాకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీరు కంగారు పడొద్దండి అని ఆయన సాంత్వన వచనాలు కూడా పలికారు. హత్య తర్వాత సియా చేతన్లు తమ పోస్టుని డిలీట్ చేసేసుకున్నారు. ఇది ఇంకొకటి. ఈ మధ్య కాలంలో చూడండి, మనకు సోషల్ మీడియా హవా చాలా ఎక్కువైపోయింది. మనం పోస్టులు పెడుతూ ఉంటాము, ఇన్స్టాలో కావచ్చు, రీల్స్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, అన్నిట్లో కూడా మనం పోస్టులు పెడుతుంటాం, మనం ఒపీనియన్స్ క్రియేట్ చేస్తుంటాం. మనమంతా వర్చువల్గానే బతుకుతూ ఉంటాం. రియల్గా బతకడం కంటే కూడా వర్చువల్గా బతకడమే ఎక్కువైపోయింది. ముఖ్యంగా జంజి 24 గంటలు దాదాపు 10-12 గంటలు వాళ్ళు అందులోనే ఉంటారు. వాళ్ళు అందులోనే తమ బతుకును, తమ ఆనందాన్ని, తమ దుఃఖాన్ని, తమ సంతోషాన్ని, తమ స్నేహితుల్ని అందరినీ చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ చాటును మొత్తం డిలీట్ చేశారు, ఆ ఫోటోలను మొత్తం డిలీట్ చేశారు. అటు చేతను, ఇటు సియా. అయినా ఎంత పెద్ద గజ దొంగ అయినా, ఎంత పెద్ద గొప్ప హంతకుడైనా ఏదో ఒక క్లూ వదులుతారు, ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు చేస్తారు. ఆ పొరపాటు, ఆ క్లూనే ఖచ్చితంగా పరిశోధించే వాళ్లకు పెద్ద ఆయుధంగా మారుతుంది. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ అనేటువంటిది మొత్తం ఘటనను పట్టించింది. ఇప్పుడు ఈ కేసు ఇంకా ఎంత దూరం పోతుందో, మళ్ళీ ఆ అమ్మాయికి ఎలాంటి శిక్ష విధిస్తారో, లేదా ఆ అమ్మాయి నిందితురాలు, ఇంకా మరొకరు ఎవరైనా తేల్తారా, రేపు ఇంకొకరు ఎవరైనా తేల్తారా, అసలు ఈ కోణంలోన, ఈ కేసులోన ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎన్ని కుట్రలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరమైన విషయం. సో అదండి సమాచారం. దట్స్ ఆల్.